సఘోషో దార్తరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సఘోషః ఆ ఘోషం, శంఖనాదం, ధార్తరాష్ట్రాణం ధృతరాష్ట్రుని కుమారులు కౌరవుల హృదయాని హృదయాలను వ్యధారయత్ కంపింపచేసింది, భయపెట్టింది. నభః ఆకాశం, చ మరియు పృథివీం భూమిని, చైవ మరియు కూడా, తుములః భీకరమైన ఘోరమైన, వ్యనునాదయన్ ప్రతిధ్వనింపచేసింది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. పాండవుల శంఖనాదం ఘోరమైన ప్రతిధ్వనిని సృష్టించి అది భూమి ఆకాశం అంతటా మార్మోగింది. ఆ ధ్వని కౌరవుల హృదయాలను కంపింపజేసి వారి ధైర్యాన్ని కొద్దిగా కదిలించింది. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ద్రుపదుడు, ద్రౌపది పుత్రులు అభిమన్యుడు తమ తమ శంఖాలను ఊదిన తరువాత పాండవుల పక్షాన ఉన్న అందరి శంఖనాదాలు కలిసి ఒకేసారి ఘోరమైన ధ్వనిని సృష్టించాయి. ఈ శబ్దం యుద్ధరంగం మొత్తాన్ని కదిలించేసింది. ఇది యుద్ధం మొదలు కావటానికి ముందు పాండవుల శక్తిని, ఐక్యతను మరియు మానసిక ఆధిక్యతను చూపే క్షణం. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.